శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పిదప శ్రీశ్చతే ఇత్యాది మంత్రంతో అర్ఘ్యపాత్రమందు పుష్పాలుంచాలి. అర్ఘ్యపాత్రము సువర్ణమయం కానీ, రజతమయం కానీ, ఉదుంబరమయం కానీ, పత్ర నిర్మితం కానీ కావాలి. దేవతలకు సవ్యంగా, పితృదేవతలకు అపసవ్యంగా ఈ వస్తువులు ఉంచాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్ఘ్యపాత్ర వినియోగించటం మంచిది. పితృదేవతలకు చేతిలో ముందుగా పవిత్రం ఉంచిన పిమ్మటనే అర్ఘ్యమియ్యాలి. పిదప ఓం యా దివ్యా అపహ సహన సుహనా భవంతు అను మంత్రం చదువుతూ విశ్వేదేవ ఏవనౌ హస్తార్ఘ్య స్వాహ అని చెప్పి విశ్వదేవతలకు అర్ఘ్యమిచ్చి పాత్రలను దక్షిణ భాగాన ఉంచాలి. పిత్రాదులకు కూడా స్వధా అని చివర చెబుతూ ఇదే విధంగా అర్ఘ్యం ఇవ్వాలి. పితామహాదులకు కూడా ఇదే విధంగా ఇవ్వాలి. అర్ఘ్యావశేషమును అంతను మొదటి పాత్రలో ఉంచాలి. పాత్రలను మూడింటిని పిత్రాసన వామభాగమందు పితృభ్య స్థానమపి అని చెబుతూ బోర్లించాలి. పిదప దేవతలను పితరులను గంధపుష్ప ధూప దీప వస్త్రాదులతో పూజించాలి. పిదప పాత్ర నుండి ఘృతయుక్తముగా అన్నం తీసి నేను ఈ అన్నం అగ్నిలో హోమం చేసేదను అని బ్రాహ్మణులను అడిగి చేయము అని వారు అనుజ్ఞ ఇచ్చిన పిమ్మట అగ్నిలో హోమం చెయ్యాలి. సాగ్ని అయినవాడు పవిత్రయుక్తముగా పితృహస్తమందు మంత్రంతో హోమం చెయ్యాలి. అగ్నయే హవ్యవాహనాయ స్వాహ అని మొదటి ఆహుతి చెయ్యాలి. రెండవది సోమాయ పితృమతే స్వాహ అని చెయ్యాలి. యముని అంగిరసుని ఉద్దేశించి ఆహుతి ఇవ్వాలని కొందరి మతం. హోమం చేయగా మిగిలిన అన్నం వరుసగా దేవతా పితృపాత్రములందు వడ్డించి పాత్రను హస్తంతో కప్పి ఓం పృథ్వీతే పాత్రం జహోమి స్వాహ అని మంత్రం జపిస్తూ ఇదం పిషుర్విచక్రమే ఇత్యాది మంత్రంతో బ్రాహ్మణుని అంగుష్టంతో ఆ అన్నం చెయ్యాలి. అపహత అసుర ఇత్యాది మంత్రంతో పితృపాత్రమున తిలలు చల్లి సంకల్పపూర్వకంగా అన్నం అర్పించాలి. పిదప జుషధ్వం అని చెప్పి అంటే భుజింపుడు అని గాయత్ర్యాది మంత్రాలు జపించాలి. దేవతాభ్య నమో నమః అను మంత్రం కూడా జపించాలి. పితృదేవతలు తృప్తి చెందిన విషయం తెలుసుకుని పాత్రమునందలి అన్నం చల్లాలి. ఒక్కొక్కసారి అందరికీ జలం ఇయ్యాలి. సవ్యంగా ఉండి గాయత్రి మంత్రజపం చేసి మధువాత ఇత్యాది రుక్కును జపించి మీరు తృప్తి చెందినారా అని బ్రాహ్మణుల్ని అడగాలి. మేము తృప్తులమైతమే అని వారు సమాధానం చెప్పాలి. బ్రాహ్మణుల అనుమతి శేషాన్నము కలిపి పిండం చేయుటకు పాత్ర నుండి బయటకు తీసి పితృచిష్టాన సమీపమున అవనిజనము చేసి కుశలపై సంకల్పపూర్వకంగా పిండదానం చెయ్యాలి. బ్రాహ్మణులు చేతులు కడుగుకొని ఆచమనం చేసిన పిమ్మట పిండ ప్రదానం చేయాలని కొందరి మతం. ఆచమనాంతరం ఉదకము పుష్పములు అక్షతలు సమర్పించాలి. పిదప అక్షయోదకం ఇచ్చి ఆశీర్వాదం కోరుతూ నా పితృదేవతలు సౌమ్యులుగా ఉందురుగాక అని పలికి ఉదకం వదలాలి. మా గోత్రం సర్వదా వృద్ధి పొందుగాక, వేదముల పఠన పాఠన క్రమం అవిచ్ఛిన్నంగా కొనసాగుగాక, సంతాన వృద్ధి అగుగాక, మాకు శ్రద్ధ లోపించకుండుగాక, దానం చేయుటకై మా వద్ద వివిధ వస్తు సామాగ్రి ఉండుగాక, మా వద్ద అన్నం కూడా అధికంగా ఉండుగాక, మా ఇంటికి అతిథులు వచ్చిచుందురుగాక, యాచకులు మా వద్దకు వచ్చి యాచించుచుందురుగాక, మేము మాత్రం ఎవరిని యాచించకుందుముగాక అని ప్రార్థించాలి. స్వధావాచనం నిమిత్తం పిండములపై పవిత్రక సహితములకు కుసములు కప్పి నేను స్వధావాచనం చేయించెదను అని బ్రాహ్మణులను అడిగి స్వధావాచనం చేయము అని వారి అనుజ్ఞ పొంది ఈ విధంగా బ్రాహ్మణులారా మీరు మా ప్రపితామహుల కొరకై స్వధావాచనం చేయుడు అని చెప్పాలి. అప్పుడు బ్రాహ్మణులు అస్తుస్వధ అంటారు. పిమ్మట కుశలపై దుగ్ధమిశ్రజనం దక్షిణాగ్రధారగా పోసి అర్ఘ్యపాత్రను ఉత్థానం చేసి దేవశ్రాద్ధ పితృశ్రాద్ధ ప్రతిష్టార్థమై యథాశక్తిగా సువర్ణ రజత దక్షిణ ఇవ్వాలి. విశ్వే దేవాహ ప్రియనాం అని చెప్పి దేవతా విసర్జన చేసి వాజే వాజే ఇత్యాది మంత్రంతో పిత్రాదులను విసర్జించాలి. అమావాజస్య అనే మంత్రం పఠిస్తూ బ్రాహ్మణులను అనుసరించి నడిచి ప్రదక్షిణం చేసి ఇంటిలోకి వెళ్ళాలి. ప్రతి అమావాస్య యందు ఈ విధంగానే పార్వణ శ్రాద్ధం చెయ్యాలి. ఇప్పుడు ఏకోద్దిష్ట శ్రాద్ధం గురించి చెప్పెదను. ఈ శ్రాద్ధం కూడా వెనుకటి వలె చెయ్యాలి. భేదం ఏమంటే దీనిలో ఒకే పవిత్రం, ఒకే అర్ఘ్యం, ఒకే పిండం ఇవ్వాలి. దీనిలో ఆవాహనం, అగ్నౌకరణం, విశ్వేదేవ పూజనం ఉండవు. తృప్తిని ప్రశ్నించినప్పుడు స్వదితం అని ప్రశ్నించాలి. బ్రాహ్మణుడు సుస్వదితం అని ప్రత్యుత్తరం ఇవ్వాలి. ఉపతిష్ఠితాం అని చెప్పి అర్పణం చెయ్యాలి. అక్షయోదకం కూడా ఇవ్వాలి. విసర్జన సమయాన అభిరమ్యతాం అని పలకాలి. బ్రాహ్మణుల అభిరతాహ స్మహ అని ప్రత్యుత్తరం ఇవ్వాలి. మిగిలినదంతా వెనుకటి వలె చెయ్యాలి. ఇప్పుడు సపిండీకరణం గురించి చెప్పెదను.
ఇది సంవత్సరాంతం అందును మధ్య కూడా చేయవచ్చు. దీనిలో పితరుల కొరకు 3 పాత్రలు, ప్రేతకు వేరుగా 1 పాత్ర ఉంచాలి. 4 అర్ఘ్యపాత్రలందు పవిత్రం, తిలలు, పుష్పములు, చందనం, జలముతో నింపాలి. వాటి నుండే అర్ఘ్యమిచ్చుచుండవలను. తే సమానాహ ఇత్యాది మంత్రద్వయంతో ప్రేతార్ఘ్య పాత్రను క్రమంగా పితామహ ప్రపితామహ పాత్రలతో కలపాలి. ఈ విధంగానే పిండదానం, దానం మొదలైనవి కూడా చేసి ప్రేతపిండమును పితరుల పిండములతో కలపాలి. ఇట్లు చేయుటచే ప్రేతకు పితృత్వం ప్రాప్తించును. ఇప్పుడు అభ్యుదయక శ్రాద్ధం గురించి చెబుతున్నాను. దీని విధి అంతా వెనుకటి వలనే. దీని యందు పితృదేవతా మంత్రం తప్ప ఇతర మంత్రముల జపం చెయ్యాలి. కోమల కుశలను ఉపయోగించాలి. తిలలకు బదులు ఎవలు ఉపయోగించాలి. పితరుల తృప్తిని గురించి బ్రాహ్మణులను ప్రశ్నించినప్పుడు సంపన్నం అని ప్రశ్నించాలి. వారు సుసంపన్నం అని సమాధానం ఇయ్యాలి. దీనిలో పెరుగు, అక్షతలు, బదరి, ఫలమును మొదలగు వాటితో చేసిన పిండముల ప్రదానం చెయ్యాలి. ఆవాహన సమయాన నేను నాందీముఖులను పేరుగల పితృదేవతలను ఆవాహన చేసేదను అని ప్రశ్నించాలి. అక్షయ తృప్తి విషయంలో ప్రియతాం అనవలెను. నేను నాందీముఖ పితృదేవతల తృప్తివాచనం చేయించెదను అని అడిగి బ్రాహ్మణుల అనుజ్ఞ గైకొని నాందీముఖాః పితరః ప్రియంతాం అని చెప్పాలి. పితృపితామహ ప్రపితామహులు, మాతామహ ప్రమాతామహ వృద్ధ ప్రమాతామహులను నాందీముఖ పితృదేవతల అభ్యుదయక శ్రాద్ధమందు స్వధా ఉపయోగించరాదు. బ్రాహ్మణ ద్వయానికి భోజనం పెట్టాలి. ఇప్పుడు నేను దేవతల తృప్తిని గురించి చెప్పెదను. ఓం శాంతి శాంతి శాంతి.